కాబట్టి ఇదే కాదు, అడిషనల్ కమిషనర్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ఈరోజు మన రాజీవ్ పార్క్ దగ్గర మేము స్టాండింగ్ కమిటీలో 20 బండ్లకు మాత్రమే అప్పుడు ఉండేటువంటి కమిషనర్ గారు దానికి ఓపెన్ యాక్షన్ పిలిచడం జరిగింది. ఓపెన్ యాక్షన్ పిలిస్తే దాంట్లో 6,500 రూపాయలు చెల్లించాలని చెప్పి ఓపెన్ యాక్షన్ లో పాల్గొన్నారు. కానీ ఈ రోజు అధికార పార్టీ నాయకులు తొత్తులుగా మాట అడిషనల్ కమిషనర్ ఆయన ఇష్టం వచ్చినట్టు 46 బండ్లను ఈ రోజు ఆడ పెట్టుకునే కార్యక్రమం. కనీసం కార్పొరేషన్ యొక్క స్టాండింగ్ కమిటీ అప్రూవల్ లేదు, మన దీని అప్రూవల్ లేదు. ఏమంటే అధికార పార్టీ నాయకులు వచ్చినారు, మమ్మల్ని అడిగినా మేము పెట్టుకోమన్నాం. ఇదే పరిస్థితి. ఇదేనా మీరు చేస్తున్న గ్రామ స్వరాజ్యం అంటే? ఎంత దారుణమైన పరిస్థితిలో ఈరోజు ఉన్నామో. అన్ని దాంట్లో అవినీతి, ప్రతి దాంట్లో అవినీతి. ఈ అవినీతి బయటికి పడాలంటే ఇప్పుడున్న అధికారులతో మీరు ఎంక్వైరీ చేస్తే ఏముంటుంది? పెట్టండి కలెక్టర్ గారు. మేము అదే అధికార పార్టీ నాయకులు చెప్తున్నాం, మీరే అది ప్రభుత్వంలో ఉన్నారు, ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించండి. మొత్తం ఈ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి మేమైతే సిద్ధంగా ఉన్నాం. కార్పొరేషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు విచారణ చేసినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎక్కడా కూడా తప్పు చేసిన బాధ మా పాలకవర్గం అనేది ఎప్పుడు కూడా ప్రజల పక్షాన, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా మేము వచ్చి పోరాటం చేశాం. మేము అప్పుడు పాలకవర్గంలో ఉన్నా కూడా మేము కొన్ని తీర్మానాలను వ్యతిరేకించే కార్యక్రమం కూడా చేశాం. ఈ పొద్దు మీరు మా మీద అబాండాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. వద్దు, మీరు స్వతంత్ర దాంతో ఎంక్వైరీ చేయండి. క్లాప్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదొకటే కాదు, కార్పొరేషన్ లో ఇప్పటి వరకు అనేక పత్రికల్లో, జ్యోతిలో, ఈనాడులో, సాక్షిలో వచ్చాయి. ఎన్ని కథనాలు వచ్చినాయి. వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయండి. మీరు ఈ సంవత్సరాల కాలంలో ఎంత అవినీతి జరిగిందో మేము దేనికి సిద్ధంగా ఉన్నాం. లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి, ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మీరు ఎంక్వైరీ చేసినా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ నిష్పక్షపాతంగా విచారణ చేయించాలని చెప్పి మేము కోరుకున్నాం. కుక్కలది, దాని తర్వాత చికెన్ వేస్ట్, ఇవన్నీ పత్రికల్లో వచ్చినట్టువే. ఇన్ని పత్రికల్లో వచ్చినా కూడా ఈ మధ్య కాలంలో ఎన్ని పత్రికల్లో ఇవన్నీ వచ్చినా కూడా ఎక్కడా కూడా ఎంక్వైరీ లేదు. కమిషనర్ గారికి ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎక్కడా కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు. మీరు అడిషనల్ కమిషన్ ఒకరిని ఆయన పెట్టుకొని ఆయన అధికార పార్టీ నాయకులకు తూత్తులుగా వెచ్చు, వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఇన్ఛార్జీలు చెప్పిన మాట వినాలా? అంటే ప్రజాప్రతినిధులు మాట వినరా మీరు? ప్రజాప్రతినిధులు లేదా? మేము ప్రజల కోసం అడుగుతున్నాం, మా సొంత పనులు అడగడం లేదు. మా సొంత పనులు అడిగినా కూడా మీరు చేయొద్దని చెప్తారా? ఇది ఎంతవరకు భావ్యం చెప్పండి.